అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం లేదండి, ఇవాళ నేను చేసేది ఏంటంటే ఎగ్ షెల్స్తో క్రాఫ్ట్. అది మన వాల్ డెకర్కి పనికి వస్తుంది, బాగుంటుంది. అది చూపిద్దాం అనుకుంటున్నా. ఒక అట్ట తీసుకొని దానికి బ్లాక్ కలర్ వేస్తున్నానండి. ఆ లెవెల్ నేను చూపించిన విధంగా తీసుకోవాలండి. అట్ట కూడా మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చిన డిజైన్ తీసుకోండి. నేనైతే ఇట్లా తీసుకున్నాను అనమాట. తర్వాత ఎగ్ షెల్స్ తీసుకున్నాను, వాటిని చిరిపేస్తున్నా. వాటిని పగలగొట్టి వాటిని అట్లా చిరిపేసి పక్కకు పెట్టుకొని గమ్ రాసుకొని వాటిని అంటించేస్తున్నాను అనమాట. ఇవాళ వీడియో కొంచెం తప్పు, షార్ట్ కల్లా ఎక్క పడిందండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చూసుకోలేదు వీడియో తీసేటప్పుడు. అట్లా మొత్తం ఇప్పుడు ఆ బోర్డు అంతా అట్టంతా అట్లనే గమ్ రాసుకుంటా కోడిగుడ్లు అదే ఎగ్ షెల్స్ మొత్తం అతికించుకోవాలండి. అందరూ బాగున్నారండి? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు ఎవరికైనా నా వీడియోలు నచ్చితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి. మీరు కొంచెం ఏమన్నా లైక్ ఇస్తేనే యూట్యూబ్ వేరే వాళ్ళకు సపోర్ట్ చేస్తుందండి. ప్రతి వీడియోకు అడుగుతూనే ఉన్నా, ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. సరేనా అండి? చూసినరా, లాస్ట్ వరకు వచ్చేసినాం మనం. ఇంకొంచెం ఇంకా ఉంది, అది కూడా అతికిచ్చేసుకుందాం. ఇట్లా మొత్తం అతికిచ్చేసుకుందామండి. ఎగ్ షెల్స్తో ఈజీనే అండి, అందరి దగ్గర మన ఇంట్లో వాడేటివే కదండి ఎగ్ షెల్స్. కాకపోతే కలర్స్ కావాలి, ఆ కలర్స్ కూడా 20 రూపీస్లో దొరుకుతాయి మనకు. అదే వాటర్ కలర్స్ అంటే కొనుక్కోలేని వాళ్ళ కోసం అని చెప్తున్నా. బాగా ఉన్న వాళ్ళైతే మంచి ఆర్గానిక్ కలర్సే వాడచ్చు, బాగుంటాయి. ఇంకా షైనింగ్ ఉంటుంది అన్నమాట అవి వాటర్ కలర్స్ కన్నా. ఇప్పుడు నేను దానికి బ్రౌన్ కలర్ వేసుకుంటున్నా. మొత్తం అదంతా ఇప్పుడు మనం షెల్స్ మొత్తం అతికించిన మొత్తం ఈ బ్రౌన్ కలర్ అంటే వేసుకుంటున్నాను అనమాట. బ్రౌన్ కలరు మొత్తం వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ నాకు ఇంకా మీరు ఐడియాస్ కూడా ఇవ్వచ్చు. అంటే నేను ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, ఇది ఇట్లా చేయండి అని మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేసి, మీరు కూడా ఇట్లా చేయండి అట్లా చేయండి అని నాకు కొంచెం సపోర్ట్ చేయండి, చెప్పండి. ఇట్లా బాగుంది, బాగలేదు, ఈ బాగుందని బాగలేదని చెప్పినా కూడా నేను ఇంప్రూవ్ అవుతాను, నేను బాధపడను. కానీ నాకు కొంచెం సలహాలు ఇవ్వండి, ఇట్లా చేయండి అట్లా చేయండి అని సలహా ఇవ్వండి ప్లీజ్. దయచేసి నాకు కామెంట్ చేయండి. మీ మనసు ఏదైనా అనిపిస్తే అది కామెంట్ చేయండి. బాగుందా బాగలేదా అని చెప్పండి, నాకు కొంచెం సలహా ఇవ్వండి. నేను కూడా మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను. మీకు ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, కరెక్టే కదా వాళ్ళు చెప్పిందని చేస్తానన్నమాట. నాకు వచ్చిందైతే చేస్తాను, రాకపోయినా కూడా ట్రై చేయాలని చూస్తాను. ఇప్పుడు బ్రౌన్ కలర్ వేసుకున్నాం కదండి, దాని మీద గోల్డ్ కలర్ వేసుకుంటున్నాను. కొంచెం ఎక్స్పెన్సివ్ లాగా కనిపించాలని అట్లా వేస్తున్నాను అనమాట. కొంచెం రిచ్గానే బాగానే ఉంటుంది. మొత్తం ఫినిష్ అయినాక చూడండి కావాలంటే. ఇప్పుడు మా గోల్డ్ కలర్ మొత్తం, ఇప్పుడు మనం బ్రౌన్ అట్లా మొత్తం వేసేసుకున్నాము, గోల్డ్ కలర్ మొత్తం అట్లా వేసేసుకున్నాం అనమాట. వేసుకోవడం నాకు సజెషన్స్ ఇవ్వండి మంచిగా. మీరు చూసిండ్రా ఎంత బాగుందో? ఇప్పుడు నేను చేసిన కాబట్టి నాకు బాగానే అనిపిస్తుంది. మీకు కూడా ఏమనిపించిందో నాకు చెప్పండి. అది అయిపోయిన తర్వాత కొంచెం ఒక కార్డ్ తీసుకొని అట్లా లీవ్స్ లాగా కట్ చేసుకున్నాండి. లీవ్స్ లాగా కట్ చేసుకొని వాటిని ఒక ఫ్లవర్ లాగా అతికిచ్చేసుకున్నాను అనమాట. కానీ అలాగే కొన్ని లీవ్స్ అట్లే ఉంచిన. చూడండి, ఒక్కొక్క దాని అట్లా తీసుకొని ఒక్కొక్క లీఫ్లో తీసుకొని అట్లా ఫ్లవర్ లాగా చుట్టూ పెట్టుకొని ఫ్లవర్ లాగా చేసుకున్నాను అనమాట. తర్వాత కొన్ని లీవ్స్ అట్లా పెట్టుకున్నా, ఒక 3 ఫ్లవర్స్ చేసుకున్నాను అనమాట. దానికి సింపుల్గా మనం తీసుకున్న క్రాఫ్ట్ మీదకు
చూడండి ఇప్పుడు ఫ్లవర్ లాగా అయిపోయింది. ఇంకొకటి అయితే అయిపోద్ది. ఇట్లా నేను ఇవి 3 తీసుకున్నా, 3 చేసుకున్నా. తర్వాత అట్నే కొన్ని లీవ్స్ ఉంచుకున్నా. ఫస్ట్ ఈ కలర్ వేసిందండి బ్రౌన్, మళ్ళీ ఎందుకో నాకు నచ్చలేదు. అందుకని మళ్ళీ దానికి కలర్ మార్చేసి బ్లాక్ కలర్ వేసినండి. అంత అట్రాక్షన్గా అనిపించలేదు అనమాట నాకు. తర్వాత ఒక తాడు తీసుకున్నా, తాడు కూడా అదే కలర్ వేసిన అనమాట. ఇప్పుడు అన్నీ మార్చేసాను అనమాట. ఇప్పుడు బ్రౌన్ కలర్ అన్నిటికి వేసుకున్నాం కదా, ఇప్పుడు బ్రౌన్ నుంచి మళ్ళీ బ్లాక్ కలర్ వేసుకున్నా. చూడండి ఎందుకో నాకు అంత మంచిగా అనిపించలేదు, అందుకని కలర్ మార్చాల్సి వచ్చింది. ఇట్లా అన్నిటికీ బ్లాక్ కలర్ వేసేసుకొని ఆ తాడు కూడా పూసేసుకున్నాం బ్లాక్. ఇటువంటి దొడ్డు తాడులు ఉంటాయి చూసిండ్రా, ఇటువంటి తాడు అనమాట. పూసేసుకొని పక్కగా పెట్టేసుకున్నా. ఇక తర్వాత మనం అంటించేసుకోవడమే. అట్లా ఒక షేప్ లాగా చేసుకొని దానికి తాడు అతికించుకొని ఎక్స్ట్రా తాడు కట్ చేసుకొని ఇట్లా ఒక షేప్లో అతికించేసుకోవడమే. ఇప్పుడు ముందైతే అతికించేసుకుందాం, తర్వాత ఫ్లవర్స్ పెడదాం. మరి హెవీగా కూడా నాకు మంచిగా అనిపించలేదండి, అందుకనే సింపుల్గానే పెట్టుకుందాం అనుకున్నా. అందుకనే సింపుల్గానే ఒక 3 ఫ్లవర్స్ అట్లే చిన్న లీవ్స్ లాగా పెట్టేసాను అనమాట. అదిగోండి ఫ్లవర్. ఇక్కడ 3 ఫ్లవర్స్, లీవ్స్. ఇప్పుడు ఇంకొక ఫ్లవరు. ఆ లీవ్స్ పెట్టుకున్న తర్వాత లాస్ట్కి మళ్ళీ ఒక 2 కార్డ్స్ కట్ చేసుకొని మనం ఆ తాడులో కింద నుంచి కనబడకుండా కవర్ చేయడమే. ఫేవికాల్ చేసి పెట్టుకొని అతికించుకొని అంత గలీజ్గా ఉండకుండా అట్లా కవర్ చేసుకొని దాని మీద కూడా బ్లాక్ కలర్ వేసేసుకోవడమే. దీనికి కూడా ఒకసారి మళ్ళీ డబల్ కోటింగ్ ఇచ్చుకుందాం ఫ్లవర్స్కి. తర్వాత ఇక చుట్టూ బ్లాక్ కలర్ వేసేసిన అనమాట. బ్లాక్ కలర్ ఇప్పుడు ఒక లుక్ ఉంది, ఇంకా బాగుంది కదా. చూడండి వాటి మధ్యలో మళ్ళీ గోల్డ్ కలర్ డాట్స్ కూడా పెట్టా చూడండి.